ఫ్రెండ్స్, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా మనిషిలో అంతర్గతంగా ఉన్న మనోగతం బయటపడుతూనే ఉంటుంది. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదానికి సంబంధించి తన మనోగతాన్ని వెల్లడించారు. అది పూర్తిగా మెగా కుటుంబం యొక్క అభిప్రాయంగానే భావించాలి. ఎందుకంటే మెగా కుటుంబానికి కుటుంబానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుటుంబాలకు మధ్య కొంత గ్యాప్ ఉన్నది, వారి మధ్య కొంత అగాధం నెలకొన్నది అని చాలా కాలంగా వస్తున్న వార్తలకు ఇవాల్టి డిప్యూటీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కొంత బలం చేకూర్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ తప్పు చేశాడు, సినిమాలకు ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సందర్భాల్లో సినిమాలకు హాలుకు వెళ్ళి నేరుగా మరి ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాలనుకోవడం తప్పు. మేమెప్పుడు అలా వెళ్ళలేదు, చిరంజీవి గారు కానీ లేకపోతే తాను కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయడం లేదు, అర్జున్ కూడా చేయకుండా ఉండాల్సింది. ఇది మొదటి అభిప్రాయం. ఇక రెండో అభిప్రాయం, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఈ ఉదంతం తెలిసిన తర్వాత ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది. నేరుగా హీరోనో లేదా ఆయన కుటుంబ సభ్యులో కాకపోయినా యూనిట్కి సంబంధించిన నిర్మాత, దర్శకుడు లేదా ఇతర ప్రొడక్షన్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేది. ఇది రెండో అభిప్రాయం. ఇక మూడవది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం కూడా సబబు కాదు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే. రేవంత్ రెడ్డి ఉన్న పొజిషన్లో తానున్నా కూడా అదే రకమైన నిర్ణయం తీసుకుంటారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ ఒక కింది నుంచి ఎదిగినటువంటి బలమైన నాయకుడు. ఆయన స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి ఆ నిర్ణయాలని తప్పుపట్టలేం. చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి బన్నీ వీటన్నిటికీ అతీతుడు కాదు. ఈ వ్యాఖ్యలు ఆయన మీడియాతో చిట్చాట్గా, అంటే ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంగా చేసినటువంటిది. కానీ ఈ వ్యాఖ్యల వెనుక చాలా అర్థాలు గోచరిస్తున్నాయి, మీడియాలో ప్రచారం అవుతున్నాయి, సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు గోచరమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. ప్రస్తుతం అంతకుముందు తెలుగుదేశంలో ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ నాయకుడిని ఇంతగా కీర్తించడానికి, వెనకేసుకురావటానికి కారణం ఆయన ఎవరినైతే అభిమానించి ఆరాధించి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాడో ఆ చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రియశిష్యుడు కావటమే కారణమా? రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావటమే కారణమై ఉండొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించాల్సినటువంటిది ఉండేది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన పూర్తిగా సమర్థించారు. ఆయన సమంజసమైన నిర్ణయాలే తీసుకున్నారని. మరి ఒక పక్క ఇవాళ ఉదయమే వెంకటరమణారెడ్డి, దిల్ రాజు, ఆయన 2-3 సినిమాలకు సంబంధించి రేట్లు పెంచుకోవడానికి, టికెట్ రేట్లు పెంచడానికి లేదా బెనిఫిట్ షోలు వేయడానికి అనుమతి కోరడానికి అక్కడికి వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత దీనిపైన నేను ప్రభుత్వంతో చర్చిస్తాను, ప్రభుత్వంలో మాట్లాడాలి, అప్పుడు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ మీడియాతో చిట్చాట్గా, ఇష్టాగోష్ఠిగా మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన వెల్లడించినటువంటి అభిప్రాయాలు పూర్తిగా మెగా కాంపౌండ్కి సంబంధించినవి అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే 2024 ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి
స్పష్టంగా మద్దతు ఇచ్చినట్టుగా అందరూ భావించారు. ఆయన కోసం క్యాన్వాస్ చేయలేదు, కానీ ప్రచార సందర్భంగా అక్కడికి వెళ్ళి అభినందనలు తెలిపి వచ్చానని చెప్తున్నారు. అప్పటి నుంచే అల్లు అర్జున్ పైన మరి ఎల్లో మీడియా కానీ అట్లాగే కూటమికి సంబంధించిన నాయకులకు కానీ ఒక వ్యతిరేక భావన ఏర్పడింది, ఒక వ్యతిరేకత ఏర్పడింది అన్నది దాదాపు ఈ 4-5 నెలలుగా 5-6 నెలలుగా వినిపిస్తున్నటువంటి మాట. అయితే దీనికి కొనసాగింపుగా మెగా కాంపౌండ్తో అల్లు కుటుంబానికి ఏర్పడినటువంటి అంతర్గత వైరుధ్యాలు, అంటే ఒకప్పుడు గీతా ఆర్ట్స్ పేరుతో అల్లు అరవింద్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ తీసినటువంటి చిత్రాలన్నీ మెగా కాంపౌండ్లోని వారిని అభివృద్ధి చేయడానికి లేదా వారికి తోడ్పడటానికి సహకరించడానికి పనికొచ్చిన సినిమాలు. కానీ ఈ మధ్య కాలంలో వాటన్నిటినీ కట్ చేసి తన కుటుంబం, తన కొడుకు లేదా తన ప్రత్యేక ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడే వైరుధ్యం ఉంది అనేది మరొక రకమైన వాదన. ఈ వాదనలన్నీ నిజము కావచ్చు, కాకపోవచ్చు, కానీ బయట ప్రచారం అవుతున్నటువంటి వాదనలన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు లేదా అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు వీటన్ని చూసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అని. అంటే గొడ్డలి దాకా ఎవరు తెచ్చారు, ఎవరు తెచ్చుకున్నారు? ఆయన దృష్టిలో అల్లు అర్జున్ లేదా అల్లు అరవింద్ కుటుంబం గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అన్నది అభిప్రాయం కావచ్చు. సినీ పరిశ్రమ యావత్తూ కూడా తరలి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి తమ అభిప్రాయాలను వివరించినప్పుడు, చెప్పినప్పుడు స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను కూడా తెలియజేశారని వార్తలు వెలువడ్డ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని సమర్థించడం వెనుక అంతకంటే గత్యంతరం లేని పరిస్థితి ఉందా? ఎందుకంటే ఆయన్ని ఒకవేళ వ్యతిరేకించినా విమర్శించినా చంద్రబాబు నుంచి ఎటువంటి మరి వ్యాఖ్యలు ఎదుర్కోవాలో, ఎటువంటి రెస్పాన్స్ని ఎదుర్కోవాలో ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి, డిప్యూటీ ముఖ్యమంత్రికి మాత్రమే తెలుసు కాబట్టి ఈ రకంగా మాట్లాడారు. రెండోది, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మిగతా వారందరూ కూడా అల్లు అర్జున్ నిస్సహాయతను లేదా ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన వెన్నంటి ఉండటానికి ఈ పార్టీలు నిర్ణయించాయి. నేతలు కూడా అల్లు అర్జున్ పరిస్థితిని అర్థం చేసుకొని ఆయనకి బాసటగా నిలిచాయి. కానీ కూటమిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని సమర్థించాల్సి వచ్చింది. సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంటే ఖచ్చితంగా ఇక్కడి ముఖ్యమంత్రికి అక్కడి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు లేదా రాజకీయమైనటువంటి వారి మధ్య ఉన్న అవగాహన కారణంగానే రేవంత్ రెడ్డిని సమర్థించాల్సి వచ్చిందా? ఇది కూడా కొన్ని మీడియా సంస్థలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రేవంత్ రెడ్డిని సమర్థించడమే కాదు, ఆయన పొగట్టం కూడా. ఆయన కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నేత, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ పరిస్థితుల్లో నేనున్నా కూడా అదే రకమైన నిర్ణయాలు తీసుకునేవాడిని, ఇలా మాట్లాడటం. అంటే ఎక్కడా కూడా అల్లు అర్జున్ని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ కుటుంబ నిర్ణయాల్ని కానీ ఒకంత సమర్థించడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు, ఏ సందర్భంలోనూ ఇష్టపడలేదు. అంటే ఖచ్చితంగా ఇంత బలమైనటువంటి గొంతుక వినిపించడానికి, వ్యతిరేకత వ్యక్తం చేయటానికి లేదా స్థిరంగా తన అభిప్రాయాలని, తమ మెగా కాంపౌండ్కు సంబంధించిన నిర్ణయాలని వెల్లడించడం వెనక స్పష్టమైనటువంటి వైరుధ్యం కనబడుతోందనేది వాళ్ళ చాలామంది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట.
నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ స్పష్టంగా గత 15-20 రోజులుగా, అంటే డిసెంబరు 4-5 తారీఖుల్లో బెనిఫిట్ షో జరిగిన తర్వాత, తొక్కిసలాట తర్వాత, ఒక మహిళ చనిపోవడం తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నిటినీ బేరీజ్ వేసుకుంటే ఎక్కడా కూడా మెగా కాంపౌండ్ అల్లు కుటుంబానికి బాసటగా నిలిచినటువంటి సందర్భాలు లేదు. పైగా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ కుటుంబాల మధ్య వైరుధ్యం, అంతర్యుద్ధం కొనసాగుతుందన్న అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. అంటే సినిమా వాళ్ళ మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, అంతర్గత శత్రుత్వం ఉంది, కుటుంబాల మధ్య అంతర్గత పోరాటం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడు బయటపడకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా, ఊహాతీతంగా తన మనసులో మాట, మనోగతం యాదృచ్ఛికంగా బయటపడిపోతుంటుంది. తద్వారా వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ మనసు ఏం చెప్తోంది, వాళ్ళ మానసికమైనటువంటి పరిణితి ఏంటి, ఇవన్నీ బయటపడిపోతాయి. ఇవాళ జరిగింది కూడా అదే. పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్గా, అది మీడియా సమావేశం కాదు, వాళ్ళతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఇవన్నీ ఇలాంటి అభిప్రాయాలన్నింటినీ ఆయన వ్యక్తం చేయటం, తద్వారా అవన్నీ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ రకరకాల అభిప్రాయాలు వెల్లడి కావడం, వీటి ద్వారా ఒక వైరుధ్యం ఏ విధంగా కొనసాగుతోందో తెలిసిపోవటం అన్నీ ఒకటొకటిగా జరిగిపోయాయి. అంటే నిజానికి ఒక సినిమా హీరోగా ప్రేక్షకుల మధ్య కూర్చొని తన సినిమాను తాను చూసుకోవాలి, ప్రేక్షకుల రెస్పాన్స్ని ఆనందించాలి, ఆస్వాదించాలి అనుకోవడం తప్పు కాకపోవచ్చు. కానీ అది చాలా రహస్యంగా, గోప్యంగా జరిగి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక హంగు, ఆర్భాటం, అట్టహాసంగా అక్కడికి వెళ్ళడం వలనే, బహిరంగంగా ప్రేక్షకులందరికీ తెలిసేలా చేయడం వలనే, లేదు ప్రేక్షకులందరూ మరి ఆయనకి దగ్గరగా రావాలనుకొని తొక్కిసలాట జరిగి ఈ నేపథ్యంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి బౌన్సర్లు చూపించినటువంటి అత్యుత్సాహం వలనే ఇంత జరిగిందనేది ఇప్పుడు వార్తలు వినపడుతున్నటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ పూర్తిగా వీటన్నిటినీ వ్యతిరేకించారు. అయితే తను ఒక సినిమా మనిషిగా చెప్పదలుచుకుంది, ఇట్లాంటి అత్యుత్సాహం పనికిరాదు అనేది ఆయన అభిప్రాయం. ఒకవేళ అత్యుత్సాహంతో వెళ్ళినా చేసినా మరి ఏదైనా బాధిత కుటుంబాన్ని తక్షణం పరామర్శించాల్సింది, తను వెళ్ళకపోయినా తన తరఫున ఎవరినైనా పంపించాల్సిందనేది మరో అభిప్రాయం. రెండోది, చిన్న అంశాన్ని మరి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారనేది మూడో అభిప్రాయం. ఈ అభిప్రాయాలతో అల్లు అర్జున్ కుటుంబం ఏకీభవించినా ఏకీభవించకపోయినా మెగా కుటుంబానికి సంబంధించిన అభిమానులందరూ మాత్రం తప్పకుండా వీటితో ఏకీభవిస్తారు, వీటిని సమర్థిస్తారు కూడా. చూద్దాం ఏం జరగబోతుందో.